హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తిరుపతి వ్లాగ్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి కదండి. యాక్చువల్గా చాలా లేట్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే కొంచెం మాకు వర్షాలు ఎక్కువ ఉన్నాయి, నెట్ ప్రాబ్లంలో ఉంది, వైఫై కూడా సరిగా అవ్వట్లేదు, అందుకే ఇంత లేట్ అవుతున్నాయండి. కానీ నేను ఒక్కొక్కటి కూడా ఫుల్ డీటెయిల్స్తో మీకైతే పోస్ట్ చేసి ఉన్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. హాయ్ అండి. నిన్న పోస్ట్ చేసిన వీడియోలో దర్శనం డీటెయిల్స్ అయితే సరిగ్గా ఇవ్వలేదేమో అనిపించింది, అందుకే ఇప్పుడు మళ్ళీ సపరేట్గా అయితే వీడియో పెడుతున్నానండి. మేము ఫుల్ డీటెయిల్స్ అయితే నేను త్వరగా చెప్పేస్తాను. ఫస్ట్ వెళ్ళడమే విష్ణు నివాస్కి అయితే వెళ్ళామండి. అక్కడ సర్వదర్శనం టోకెన్స్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. ఏదైతే అది అయింది మాకు, మేము 5:30-6 కల్లా తీసుకున్నాము. నెక్స్ట్ డే 8 PM అయితే వచ్చిందండి దర్శనంకి టైం వచ్చేసి. మేమైతే వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ తలనీలాలు అవి ఇచ్చేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇదంతా అయ్యేటప్పటికి లగేజ్లు అవి కూడా వెంకటాద్రి నిలయంలోనే ఇచ్చేసాం. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంకటాద్రి నిలయంలో ఎన్ని రోజులైనా స్టే చేయొచ్చండి. మనకి అక్కడ లాకర్స్ అయితే ఇస్తారు. ఎక్కువ బ్యాగ్లు అవి ఉంటే మేమైతే అరౌండ్ 10 బ్యాగులకి 3 లాకర్లు అయితే తీసుకున్నామండి. వాళ్ళే చేపలు ఇస్తున్నారు, అలాగే రగ్గులు కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు చక్కగా అక్కడికి వెళ్ళైతే ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా రాదండి. మనం దర్శనానికి వెళ్ళినా లేకపోతే కొండ మీద ఎక్కడికి వెళ్ళినా కూడా మన లగేజ్ అంతా కూడా సేఫ్టీగా సెక్యూర్గా అయితే ఉంటుంది. మేము ఓన్లీ కొంచెం క్యాష్, అలాగే కొన్ని ఫోన్స్, ఇంపార్టెంట్ అయినవి ఆధార్ కార్డ్స్, అలాగే లాకర్ టోకెన్స్ ఇవన్నీ తీసుకోవడానికి చిన్న బ్యాగ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళేటప్పటికి ఆ రోజు నైటే వెళ్ళిపోయామండి. 10:30కి వెళ్ళామన్నమాట దర్శనంకి. నెక్స్ట్ డే మాకు మార్నింగ్ 10:30కి కంపార్ట్మెంట్లో అయితే ఉంచేశారు. తర్వాత మేము దర్శనానికి వెళ్ళి అలాగే భోంచేసి బయటకు వచ్చేటప్పటికి 12 అయిందండి. మాకు నెక్స్ట్ డే 8 PMకి అవ్వాల్సిన దర్శనం ఆ మరుసటి రోజు మార్నింగ్ 12 కల్లా అయిపోయింది అనమాట. ఇంకా 12 గంటలకి మేము భోజనం అది చేసిన తర్వాత కొండ మీద ప్లేసెస్ అన్ని తిరగడానికి అయితే వెళ్ళామండి. ఆ కొండ మీద తిరిగిన ప్లేసెస్ అన్ని కూడా మీకు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టే ఉన్నాను కదా. ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ అయితే పెడుతున్నాను, తప్పకుండా వీడియో అయితే వాచ్ చేయండి. శ్రీవారి పాదం, అలాగే చక్కటి తీర్థం, శిలాతోరణం ఇవన్నీ అయిన తర్వాత మేము ఆకాశగంగ అయితే వచ్చామండి. యాక్చువల్గా మధ్యలో మనకి జపాలి అనే తీర్థం కూడా ఉంటుంది, కానీ అది అడవిలోకి కొంచెం లాంగ్ నడవాలంట. మనకి 6 కల్లా క్లోజ్ చేసేస్తారండి. ఇప్పుడు అందుకే మేము అది ఇంకా మిస్ చేసుకున్నాము. ఎందుకంటే ఆంజనేయ స్వామి పుట్టిన ప్రదేశం అంటండి, అంజనాద్రిలో ఉంటుంది. ఆ జపాలి తీర్థం చాలా బాగుంటుందంట, కానీ అదొక్కటే డిసప్పాయింట్ అయింది. మేము ఇప్పుడైతే ఆకాశగంగకి వెళ్తున్నాము. ఇది కూడా చాలా కిందకైతే దిగాల్సి ఉందండి, అందుకే అమ్మ నాన్న మాతో రాలేదు, కొంచెం కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి. అలాగే ఇక్కడ పాప వినాశనం అండి, సారీ ఆకాశగంగ అంటున్నాను, పాప వినాశనంకి డ్యామ్ కూడా కట్టారండి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళాలి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇంకా కిందకు కూడా ఉన్నాయి, కానీ మేము వెళ్ళేటప్పటికి 6 దాటింది, అందుకే కిందకి ఎవరిని అలౌ చేయట్లేదు. గేట్లు అయితే వేసేసి ఉంచారండి. ఆ కిందకి వెళ్ళినా కూడా మనకి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదండి, ఈ టెంపుల్ వచ్చేసి గంగామాత టెంపుల్. పక్కనే ఉన్న దారులన్నీ కూడా కొండలోంచే వస్తాయండి. మనం ఆ నీళ్లు నెత్తిన చల్లుకుని స్నానాలు అవి చేస్తున్నారు. అలా చేస్తే మన పాపాలన్నీ పోతాయని అయితే నమ్ముతారంట. మనం ఓపిక్గా చూడాలి, కానీ ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎలా అనేది అన్నీ కూడా ఒక మ్యాప్ ద్వారా మనకి మొత్తం మ్యాటర్ అంతా కూడా రాసి ఉంచారండి. కానీ అదంతా మనం చదువుకుంటూ వెళ్తే ఈ ప్లేస్కున్న ప్రత్యేకత ఏంటి అనేది అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. కానీ మేము వెళ్ళేటప్పటికే చీకటి అయిపోతుంది కాబట్టి ఇక ఫాస్ట్గా చూసుకున్నాం. వెళ్ళేదారిలో అడుగు పెంది కూడా కనిపించిందండి, అందుకే అది కూడా షూట్ చేస్తున్నాను. పాప వినాశనం తర్వాత నెక్స్ట్ ఆకాశగంగకి అయితే వెళ్తున్నామండి. ఫుల్ షాపులన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ టిఫిన్స్, అలాగే మామూలుగా తినేవి అన్నీ కూడా ఉన్నాయండి. యాక్చువల్గా ఇది క్లోజింగ్ టైం అనుకుంటా, చాలామంది దుకాణాలు అవి కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే చీకటి పడితే అడవుల్లో ఎవ్వరూ ఉండరు కదండి, చాలా నిర్మానుష్యంగా ఉందన్నమాట. ఆకాశగంగకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది ప్లేస్ అయితే.
ప్యూర్ వాటర్ వస్తుందండి. మనకి ఎటువంటి ట్రాఫిక్ సౌండ్స్ ఏమీ లేకుండా చక్కగా పక్షులు అలా జంతువులు అరుస్తూ ఉన్నట్టు మనకైతే వినిపిస్తుంది. ఫుల్ వాటర్ సౌండ్ వస్తుందండి. అలాగే ఈ ప్లేస్ నుంచే రోజు స్వామివారికి అభిషేకానికి వాటర్ అయితే తీసుకువెళ్తారంటండి. మేము వచ్చేటప్పటికే గుడి అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ అంజనాదేవి అలాగే శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది. క్లోజ్ చేస్తారండి మేము వచ్చేటప్పటికి. నార్మల్గా మనం ఇక్కడ ఆకాశికంగా కొండల నుంచి పారుతున్న వాటర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ తీసుకుని మన ఇంటికి తీసుకువెళ్ళి మామూలుగా మనం ఎప్పుడైనా బయటికి మైల్కి అక్కడికి వెళ్ళొచ్చినా మనం నెత్తి మీద చల్లుకుంటే పాపాలన్నీ పోతాయని చాలామంది తీసుకుంటున్నారు కూడా. వాటర్ చాలా ప్యూర్గా ఉందండి. అసలు తాగితే మినరల్ వాటర్ కూడా ఎక్కడా సరిపోదు. ఎందుకంటే చక్కగా కొండలలోంచి వస్తున్నాయి కదండి వాటర్. చాలా ప్యూర్గా ఉన్నాయన్నమాట. పెద్ద దారి అయితే వస్తుందండి. చీకట్లో సరిగా మీకు కనిపించలేకపోవచ్చు. నేనైతే వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను కానీ ఇక భయం వేసిందండి నాకు. నా ఫోన్ పడిపోతే ఇంకేమీ ఉండదు. మనకి ఇక్కడ ఆకాశగంగా అనే ప్లేస్ ఎలా వచ్చింది, స్థల పురాణం ఇదంతా కూడా చక్కగా ఇలాగ మనకి ఒక పేజ్లో అయితే పెట్టారు. మనం చదువుకుని వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్ళేటప్పటికే క్లోజింగ్ టైం అయిపోయింది. ఇక ఫాస్ట్గా వీడియో తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఇక్కడ కూడా అంతే సేమ్ క్లోజింగ్ టైము. ఆల్రెడీ కొన్ని దుకాణాలు అయితే క్లోజ్ చేసి ఉంచారండి. మేము వెళ్ళేటప్పటికి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది కూడా క్లోజ్ చేసేస్తారంటండి. ఎక్కడ చూడలేనని దుకాణాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ ఉన్నాయండి. దొరకందంటూ ఏమీ లేదు. చక్కగా అడవిలో దొరికే మూలికలు, హెయిర్ ఆయిల్స్, అలాగే ఎక్కువ నత్త పెంకులతో అన్నీ చేస్తారు కదండి సముద్రంలో దొరికే వాటితో అవి. అలాగే చెక్కతో చేసే ఐటమ్స్ అయితే ఒక్కొక్క పీస్ చాలా బాగుంది. నీట్ ఫినిషింగ్ అనమాట. కానీ మేము ఎక్కడ ఏమి కొనడానికి కూడా మాకు టైం లేదనమాట. అలాగే చిక్కటి మజ్జిగ కూడా అమ్ముతున్నారండి. కానీ ఇక గుడి క్లోజ్ చేసేస్తారేమో అని నేను ఫాస్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే వేణుగోపాల స్వామి నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారండి. అలాగే ఇక్కడ సిద్ధ బాబా మఠం అని కూడా ఒకటి ఉందండి. ఆయన మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అది జీవ సమాధి అనమాట. ఆయన మనం ఇది రీసెంట్గానే నాగార్జున అనుష్క మూవీ ఒకటి వచ్చింది కదండి, నమో వెంకటేశయ్య. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఇంకా వెంకటాద్రి నిలయంకి అయితే వచ్చేసామండి. ఇక ఈ నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తామన్నమాట. మీరు ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా బిల్డ్ చేశారో. చాలా పెద్దది ఈ వెంకటాద్రి నిలయం అనేది. అమ్మ వాళ్ళు తిరిగి చాలా అలసిపోయారండి. ఇక అందుకే అక్క, బావ, నేను, దేవ మేము నలుగురం టిఫిన్ చేద్దాం, టిఫిన్ అమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్దామని చెప్పి నార్మల్గా అలా చాలా స్ట్రీట్స్ అయితే తిరుగుతూ ఉన్నాము. కానీ ఒక దగ్గర చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి టిఫిన్ షాప్ దగ్గర నుంచి. ఇక అక్కడైతే ఆగి టిఫిన్ అయితే చేస్తున్నాం. చక్కగా ఆరు బయట చెట్టు కింద టిఫిన్స్ అయితే పెట్టారు. ఇక్కడ అంతా వెజ్జే కాబట్టి వెజ్తోనే ఇంకా సరిపెట్టేసుకున్నాం. ఇదండి తిరుపతిలో ఒక డే ఇలా అయితే గడిచిందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు చూడాల్సిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. అరుణాచలం, కంచి, కాళహస్తి ఒక్కటి కాదండి, మేము చాలా తిరిగామన్నమాట. అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్తో మీకు రేపు అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా కొంచెం టైం అయితే పడుతుందండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా డీటెయిలింగ్గా తిరుపతి ఎలా వెళ్ళాలి, ఏంటి, ఈ దర్శనం ఎలా అవుతుంది అని మీకు ఇంకా డీటెయిలింగ్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకైతే నేను హెల్ప్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమో వెంకటేశ.